వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకి డిఫార్మసీ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ గురించి డీటెయిల్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్గా ఏంటంటే మనకు ఈ సైట్లో అయితే కనుక మనకు అప్డేట్ అయితే ఇచ్చేవారండి. సో మనకి ఈ సైట్ చెక్ చేస్తే కనుక ఏంటంటే మనకి ఇంకా స్టిల్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ సైట్లో అయితే కనుక మనకి నో అప్డేట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంకా స్క్రోలింగ్ అయితే కనుక సేమ్ ప్రీవియస్గా ఎలా ఉందో అలాగనే వస్తుందన్నమాట. సో నేను ఈ సైట్ చెక్ చేసేవాడిని రెగ్యులర్గా. సో మన వ్యూవర్స్ కానీ లేదా సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఏంటంటే మెసేజ్ చేశారనమాట. సో ఇలా నోటిఫికేషన్ వచ్చింది, ఒకసారి చెక్ చేయండి అని. సో నేనైతే రెగ్యులర్గా ఈ సైట్ చెక్ చేసి ఉండేవాడిని. సో మళ్ళీ ఒకసారి ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాకు మ్యారేజ్ ఉండే అనమాట. 1 వీక్ నుంచి నేను కొంచెం బిజీగా ఉంటే మ్యారేజ్ వల్ల. సో మా ఫ్రెండ్ వాళ్ళది మ్యారేజ్ ఉండడం వల్ల నేను ఏంటంటే అసలు ఈ సైట్ చెక్ చేసేవాడిని రెగ్యులర్గా, వేరే సైట్ చెక్ చేయలేదన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఈరోజు కొంచెం టైం ఫ్రీ దొరకడం వల్ల నేను ఏంటంటే వేరే సైట్ చెక్ చేస్తే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మళ్ళీ రావడం జరిగిందనమాట. సో అందువల్ల వీడియో చేయడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. సో లేట్ అయితే అయింది ఒక 2-3 డేస్. సో సారీ ఫ్రెండ్స్, మ్యాక్సిమం లేట్ అవ్వకుండా ట్రై చేస్తాను. సో ఒకసారి చూద్దాము మనము నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి. సో ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ అయితే ఈ సైట్లో పెట్టారనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక డిఫార్మసీ 2024 ఫైనల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని మనకి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. ఆ లింక్ ఓపెన్ చేస్తే కనుక మీకు ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఏంటంటే అనేది. సో ఫ్రెండ్స్, మనకు మెయిన్గా కౌన్సిలింగ్ లేట్ అవ్వడానికి రీజన్ అయితే మనకి 26th డేట్న మనకి ఒక పేపర్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో మెయిన్గా ఏంటంటే పాలిటెక్నిక్లోని డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రకటన ఇప్పటివరకు విడుదల కాలేదు. కళాశాల అనుమతులు ఏటా ఆలస్యమవుతుండడంతో ఇతర డిప్లొమా కోర్సులకు పరీక్షలు ముగిసిన తర్వాత వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో మెయిన్గా రీజన్ ఏంటంటే ఫార్మకి సంబంధించి మొత్తం టోటల్గా 50 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 50 కాలేజెస్కి ఇప్పటికే 30 కళాశాలలకి అనుమతులు అయితే లభించాయి. మిగతా 20 కళాశాలకి వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో దీనివల్ల మనకి ఈ యొక్క షెడ్యూల్ కౌన్సిలింగ్ అనేది మనకి లేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకి ఈ స్టేట్మెంట్ వల్ల ఏంటంటే మళ్ళీ ఈ స్టేట్మెంట్ వల్ల మనకి గవర్నమెంట్ వారు స్పందించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎనీహౌ మనకైతే ఇంకా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాం అనమాట. సో మెయిన్ రీజన్ అయితే ఇదనమాట. కళాశాలకి పర్మిషన్ అనేది రాకపోవడం వల్ల మనకి ఈ యొక్క షెడ్యూల్ అనేది లేట్ అవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్. సో ఒకసారి చూద్దాము కౌన్సిలింగ్ షెడ్యూల్. సో ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేస్తే పీడిఎఫ్. సో ఏపీ డిఫార్మసీ 2024 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో ఈ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు డీటెయిల్గా షెడ్యూల్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. సో కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 2nd 1st 2025 to 3rd 1st 2025 అనమాట. అంటే ఇవాళ రేపు అనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో మనకి డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి 3rd నుంచి 4th వరకు అనమాట. అండ్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో మనకి 4th నుంచి 5th వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి 7th అయితే కనుక మనకి సీట్స్ అనేవి అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజెస్. సో మనకి యొక్క కాలేజ్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే కనుక 8-9 తారీఖుల ఈ నెల మనకి 8-9 తేదీలలో మీరు దీనికి కాలేజీలో రిపోర్ట్ చేయవలసి అనమాట. ఎవరికైతే సీట్ అలాట్ ఉంటుందో వాళ్ళకి. క్లాసెస్ వచ్చి మనకి ఈ నెల 9వ తారీఖు నుంచి క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మెయిన్ షెడ్యూల్ అయితే ఇదనమాట. సో మనకి ఆన్లైన్లో ఫీజు ఎంత పేమెంట్ చేయాలంటే కనుక ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 1200 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 600 రూపీస్ పే చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్. సో ఎవరైతే కనుక మనకి డిఫార్మసీ ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు కదా, సో ఆ ర్యాంక్ కార్డ్స్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటంటే కనుక ఒకసారి చూద్దాము. సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఆల్ ద క్యాండిడేట్స్ వచ్చేసి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలన్నమాట. సో ఒక సెట్ వచ్చేసి మనకి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇంకో 2 సెట్లు వచ్చేసి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని 2 కాపీస్ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ డిఫార్మసీ 2024 ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో, తర్వాత 4th టు ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో 4th టు ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ అప్లికేబుల్ అయిన వాళ్ళనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్
ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 లేదా రేషన్ కార్డు ఉన్నా సరిపోతుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూస్తే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా టీసీ, తర్వాత ఏమైనా మీకు స్పెషల్ కేటగిరీ అంటే పీహెచ్, తర్వాత క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ ఇలాంటి స్పెషల్ ఏమన్నా మీకు అప్లికేబుల్ అవుతుంది ఇంకా అలాంటి సర్టిఫికేట్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అది కూడా అప్లికేబుల్ అయ్యే వాళ్ళకు మాత్రమే. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో మనకి ఒక నోట్ అయితే ఇచ్చారండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ది కాలేజెస్. సో మీరు కాలేజ్లో జస్ట్ ఆ సర్టిఫికేట్స్ అనేటివి వెరిఫికేషన్ కోసం మాత్రమే, మీరు అక్కడ కాలేజీలో ఆ సర్టిఫికేట్స్ అనేటివి ఏం డిపాజిట్ చేయక్కర్లేదు, మీ సర్టిఫికేట్స్ మీ దగ్గరనే ఉంచుకోవచ్చు అనమాట. సో మీకు ఏమైనా హెల్ప్ లైన్ సెంటర్స్ కావాలంటే ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్: గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడప. సో ఇక్కడ మీరు ఏమైనా మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపించాను కదా, ఈ సెంటర్స్ మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. షెడ్యూల్ ఫర్ డీసెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్. రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి మార్నింగ్ 9 నుంచి మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి 3rd to 4th అనమాట. టైం వచ్చేసి 9 AM, తర్వాత 10 AM. సో బైపీసీ వాళ్ళకి 10 AM, ఎంపీసీ వాళ్ళకి తిరిగి 9 AM స్టార్ట్ అవుతుంది అనమాట. సో ర్యాంక్ కార్డ్స్ వచ్చి మనకి ఫస్ట్ టు లాస్ట్. సో మనకి ఈ 2 తేదీలలో మాత్రమే మనకి ఇక వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. మీరు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి 3 సెంటర్లలో మీరు ఎక్కడైనా కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు నియరెస్ట్గా ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళి మీరు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, తర్వాత ఆప్షన్స్ అనమాట, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉందన్నమాట. అవి ఎప్పటి నుంచి అంటే కనుక 4th, 5th డేట్న మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు పెట్టవలసి ఉందన్నమాట ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజు పర్టికులర్ చెక్ చేస్తే కనుక డి ఫార్మసీ కోర్సు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకి కనుక 4,700 రూపీస్, ప్రైవేట్ వచ్చేసి మనకి 25,000 అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే కనుక. అండ్ అలాట్మెంట్ సీట్స్ వచ్చి మనకి 7th సీట్స్ వస్తుంది. ఈ నెల మనకి 7th డేట్న సీట్స్ అనేటివి అలాట్మెంట్ అవుతాయి అన్నమాట. మీరు ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఓటీపీ. సో మీరు మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా వర్కింగ్లో ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు మొబైల్ అనేది ఓటీపీ వస్తుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి ఇక హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇచ్చారు, ఈ నంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ నంబర్స్ని మార్నింగ్ మనకి 9 AM to 5 PM ఎవ్రీడే అనమాట. సో ఇక కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయితే ఇంకా ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై తీస్తాను. సో సారీ ఫ్రెండ్స్, చాలామంది మెసేజెస్ అయితే ఇచ్చేసారు, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. నిజంగా అంటే నేనే షాక్ అయ్యానమాట, అన్ని మెసేజ్లు వచ్చేసారా అని. సో దీని గురించి డీటెయిల్గా అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.